సర్వే జన సుఖినో భవంతు అని అంటాము. లోక సంస్థ సుఖినో భవంతు అంటే అందరు బాగుండాలి. సో అందరు బాగుండాలంటే అన్ని ప్రాంతాల్లో కూడా వికేంద్రీకరణ అంటే డీసెంట్రలైజేషన్ బేసిస్ లో మనకి ఆఫీసెస్ రావాలి. అదేంటంటే రాయలసీమలో డ్రోన్, రెన్యూబుల్ ఎనర్జీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ టెక్స్టైల్ హబ్ గా చేయబోతున్నారు. మరి కోస్టల్లో క్వాంటమ్ వ్యాలీ, ఆక్వా, హార్టికల్చర్, పెట్రోకెమికల్స్ అండ్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ మెడికల్ హబ్. అండ్ ఉత్తరాంధ్రకి వెళ్ళగానే మనకి డేటా హబ్ అండ్ ఐటీ, ఏఐ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఎలక్ట్రానిక్ హబ్. అంటే 3 ప్రదేశాలు కూడా మరి సమతుల్యంగా అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కనుక మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రాంతాల విభేదాలు సృష్టించడం, లేదా పరిశ్రమలు వస్తే పారదోలటం, మీరు అసలు కాంట్రాక్టర్స్ ఏ విధంగా వస్తారు, మీరు ఏ విధంగా పనిచేస్తారని మీరు ఈ విధంగా ప్రతి కంపెనీ మీద మీరు అనవసరంగా మరి దానికి పారదోలటానికి కంకణం కట్టుకుంటే మీరు 11 సీట్ల నుంచి 1 సీటుకి పడిపోయే అవకాశం ఉంది.